హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం రోజున కొవ్వొత్తులతో నిరసన తెలిపారు మహిళలు. కోల్కతాలోని డాక్టర్ మౌనిత హత్యకు నిరసనగా వ్యవసాయ కార్మిక సంఘం ఉమెన్ సెల్ అధ్యక్షురాలు లోకిని స్వరూప, ఉపాధ్యక్షురాలు అంబాల స్వరూప ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, మహిళలు గ్రామ పంచాయతీ నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతా డాక్టర్ మౌనికను అతి కిరాతంగా హింసించి చంపిన దుండగులకు వెంటనే పట్టుకుని ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని దుఃఖం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క మగవారికి అక్కగా, చెల్లిగా, తల్లిగా, సహధర్మపతి ఉంటున్నప్పటికీ కూడా ఎందుకంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం కొత్త చట్టాలు తీసుకురావాలని కోరారు. మౌనికను హత్య చేసి హతమార్చిన దుండగులకు వెంటనే పట్టుకొని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాములు, మహిళా సంఘం సిఏ కొమ్మిడి కవిత, కోమలత, కల్పన, రత్నకుమారి, శైలజ, అల్లి సుమలత, కొమ్మిడి రజిత, అపర్ణ, రాధ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు ఏదొచ్చినా సుత ఈరోజు కోల్కతాలో జరిగిన డాక్టర్ హత్యపై కేసులను ఈరోజు ఎల్కతుర్తి మండలంలో గ్రామ పంచాయతీ నుండి బస్టాండ్ కనుక మహిళలంతా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని దీనికి నిరసనగా పాల్గొన్నారు. కాబట్టి ఇలా డాక్టర్లు అంటే ప్రాణాలు కాపాడేవాళ్ళు, కానీ వాళ్ళకైనా రక్షణ లేదంటే ఈరోజు ఎవరికి రక్షణగా ఇవాళ రాజకీయ నాయకులకు బందోబస్తు ఉంటుంది, పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. డాక్టర్లు దేశానికి సేవ చేసే వాళ్ళు కరోనా టైంలో డాక్టర్లు అనేది ఇంటికి పోకుండా ప్రజలను కాపాడుకున్నారు. అలాంటి డాక్టర్ అమ్మను ఇవాళ దుండగులు అతి దారుణంగా రేప్ చేసి చంపడం అనేది దాని వెనుక ఎంత రాజకీయం ఉన్నా ఇవాళ మమతా బెనర్జీ కానీ, బీజేపీలో ఉన్న ప్రభుత్వం మోడీ గారు కానీ ఖండించి మా దుండగులను ఇమ్మీడియట్లీ ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ కోల్కతాలో మమతా బెనర్జీ పాల్గొనటం కాదు, కోల్కతాలో ఉన్న కమ్యూనిస్ట్ అక్కడ ఉన్న ప్రభుత్వం దుండలను ఎమ్మటే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ నా పేరు గుమ్మడి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలకత్తాలో డాక్టర్ అమ్మని, మౌనిత అనే డాక్టర్ అమ్మని అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపడం జరిగింది. గత కాలంలో కూడా మహిళ రోడ్డు మీద అర్ధరాత్రి నడిస్తేనే స్వతంత్రం అన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం కూడా బతకలేని పరిస్థితి ఉంది. మహిళకు రక్షణ లేదు. ఇక మహిళలను పుట్టడమే మా బరువుగా ఉంది. భూమి మీద ఉండాలంటే మహిళకు రక్షణ లేదు. మహిళ రాను కాలంలో మహిళలను కనాలంటేనే మహిళలకు సిగ్గుచేటుగా ఉంది. ఆ మగవాళ్ళని కూడా, దొంగలను, రాక్షసులను కన్నది కూడా ఆడదే. మా ఆడవాళ్ళనే గండాన పుట్టినట్టు మగవాళ్ళు ఒక రాక్షస తత్వంతో ఒక హింస పెట్టి ఒక రకమైన రేపు చేసి ఒక అమ్మాయిని హింసతో ఘోరంగా చంపడం జరిగింది. ఆ మహిళకు ఆత్మశాంతి కలగాలంటే ఆ దుండగలను వెంటనే మా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అప్పచెప్తే మేము మా తెలంగాణ రాష్ట్ర ప్రవర్ ఎట్లుంటుందో మేము చూపిస్తాం. మా మహిళలకు అప్పచెప్పినా మేము చూపిస్తాం. వాడు మా డాక్టర్ అమ్మను ఒక మహిళను ఎంత చిత్రహింస పెట్టి అతి ఘోరంగా చంపాడో వాడిని అంతకంటే అతి ఘోరంగా చంపాలి. వాడు ఒక్కసారే సావద్దు. వాడు ఏ రకంగానైతే ఎట్లా చిత్రహింసతో ఎన్ని రకాలుగా ఆమెను టార్చర్తో చంపిండో, ఆమె ప్రాణాన్ని తీసిండో అంతకంటే ఎక్కువ వాడు నరకం అనుభవించాలి. వాడు ఒక్కసారి సావకూడదు. వాడు ఒక్కొక్కటి వాడు చేసిన పనులు వాని గుర్తుకొస్తుంటే వాడిని ఆ నరకంతో చంపాలి. మా మహిళలకు రక్షణ కల్పించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ చట్టాలు వచ్చినా మా మహిళలకు ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇట్లా ఇప్పుడు చూడు, గీతారెడ్డి చంపితే అప్పుడు అయినా చట్టం చేసే పని చేస్తుంది. చేస్తే ఏమున్నది, మగవాళ్ళు రెచ్చిపోతాళ్ళు. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువైంది. ఇప్పుడు మా డాక్టర్ అమ్మ చావడానికి కారణం కూడా డ్రగ్స్ ప్రాబ్లమే. వీళ్ళు పలానా వాళ్ళు ఇది నడిపిస్తాను, ఇది జనాలకు రాకుండా చట్టము దీన్ని గట్టి చర్య తీసుకోవాలని డాక్టర్ అమ్మ మాట్లాడడం వల్లనే ఈరోజు డాక్టర్ అమ్మకు ప్రాణానికి ప్రమాదం జరిగింది. మా డాక్టర్ అమ్మకు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే వాడిని ఒక రకమైన హింస పెట్టి చంపాలి. ఒక్కసారి చావకూడదు వాడు. ఇది ఎక్కడున్న అమ్మ
నువ్వు నీ ఆత్మ శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆడపిల్ల బయట తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పిండ్రు. కానీ ఈరోజు పట్టబగలు కూడా రోడ్డు మీద నడవడానికి భయంగా ఉంది మాకు. చిన్న పిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళకు కూడా వదిలిపెట్టని ఈ దుండగుల చేతి నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. అసలు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి పిల్లల్ని నమ్మి బయటికి పంపిద్దాం అనుకున్నా, కనీసానికి దుకాణంలో పంపిద్దాం అనుకున్నా కూడా రక్షణ లేదు. దయచేసి ఏ చట్టాలు వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. మీరున్న ఏ పాలన చేసినా, ఏ లీడర్లు అయినా, ఎవరైనా, ఏ నాయకులైనా మా ఆడవాళ్లకు రక్షణ కల్పించండి. ముందు మా ఆడవాళ్ళని ముట్టుకుంటే ఏం జరుగుద్దని చెప్పేసి ఒక భయం దానికి గురి చేసి వాడిని చంపాలి. మీరు ఆమె ఆత్మ శాంతించాలంటే ఆ గ్యాంగ్ రేప్ చేసిన లంజోడుకులు అందరినీ దొరకబట్టి నడి రోడ్డు మీద మీరు ఆమెనైతే ఏ రకంగా వినిసబెట్టి చంపిరో అదే రకంగా వినిసబెట్టి చంపాలని చెప్పేసి మీ ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఆ కలకత్తా పోలీసు వాళ్ళకు దమ్ము లేదంటే మా తెలంగాణ పోలీసును పంపిస్తాము, మా దమ్ము అంటే ఏంటో చూపిస్తాము. ఒక్క గంట సేపు మా తెలంగాణ వాళ్ళకు వదిలేయమని చెప్పు. వాళ్ళకు సాధ కాకుంటే మా తెలంగాణకు తీసుకొచ్చి వాడిని ముక్కలుగా కోసి నడి రోడ్డు మీద చంపుతేనే ఇక మీదట ఇంకొక ఆడదాని జోలికి మగవాడు వెళ్ళాలంటే దడ పుట్టేటట్టు చేయని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయ్యా మా డాక్టర్ అమ్మ గారికి మనశ్శాంతి కలిగించాలి, మా మహిళలకు మనశ్శాంతి కలిగించాలి. మగవాళ్ళకు నేను ఒకటే కోరుకునేది, మిమ్మల్ని కన్నది మేమే, మిమ్మల్ని జన్మనిచ్చి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చి మీకు మళ్ళీ ఆడదాన్నే తోడిచ్చి మీరు చనిపోయేంత వరకు మేమే తోడుంటాం. కాబట్టి దయచేసి మమ్మల్ని ఈ రకమైన వినిసబెట్టి చంపకండి అయ్యా. మిమ్మల్ని కోరుకునేది ఇది ఒక్కటే. మీకు పుట్టే వాళ్ళు కూడా ఆడవాళ్ళే, మీ తోడ పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళే, మిమ్మల్ని కన్న వాళ్ళు ఆడవాళ్ళే, మీతో కాపురం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్ళే. దయచేసి ఆడవాళ్ళని ఈ రకమైన వినిసబెట్టి చంపొద్దని మీ మగవాళ్ళని కోరుకుంటున్నాం. ఈ డ్రగ్స్ దందా కూడా ఆపేయండి. ఇది తిన్న తర్వాత వాళ్ళకు తల్లి చెల్లి ఎవరు కూడా తెలియకుండా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ఆపమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఉపాధ్యక్షురాలను అంబాల స్వరూప.